Look at that promise of God, I will never leave you, I will never forsake you. దేవుని వాగ్దానము మనం చూసినట్లయితే నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను అంటున్నాడు. How he was writing to Timothy, ఆ తిమోతికి ఎలాగు రాస్తున్నాడు? I have kept my faith. నేను నా విశ్వాసమును కాపాడుకున్నాను. 2 Timothy 4th chapter and verse 7. రెండవ తిమోతి 4వ అధ్యాయము 7వ వచనం. I fought a good fight, మంచి పోరాటం పోరాడి తిని finished my course, నా పరుగు కడముట్టించి తిని I have kept the faith. నా విశ్వాసమును కాపాడుకొంటిని. You didn't want to do a foolish thing at all. కానీ నీవు ఎలాంటి అవివేకమైన కార్యం ఇక చేయాలని అనుకో. You didn't want to do, but you did. నీవు అలాంటి చెయ్యాలి అని అనుకోవు, కానీ చేశావు. And now you measure your strength. మరి ఈ సమయంలో నీవు నీ యొక్క విశ్వాసాన్ని కొలుచుకుంటే Look at Jesus, యేసు వైపు చూడు. what he did when he was accused, ఆయన నిందింపబడినప్పుడు యేసుక్రీస్తు ఏం చేశారో ఆ వైపు, when he was hanging on the cross, ఆయన సిలువలో వేలాడి ఉన్నప్పుడు how he reacted. ఏ రీతిగా ఆయన స్పందిస్తా ఉన్నారు. He got great strength of endurance. సహించేటువంటి గొప్ప శక్తిని కలిగి ఉన్నవాడు. That endurance God wants to give you now. అలాంటి గొప్ప సహనము దేవునికి ఇవ్వాలని. If your prayer is with humility, నీ ప్రార్థన అనేది దీనత్వంతో ఉన్నట్టయితే God is ready to give you. దేవుడు ఆ సహనాన్ని నీకు ఇవ్వడానికి సిద్ధంగా He ఉన్నాడు. said, ask, I will give you. ఆయన అడగండి నేను ఇస్తాను If అంటున్నాడు. you really ask, he will give you. నీవు నిజంగా అడిగితే ఆయన నీకు ఇస్తాడు. Philippians 4th chapter ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం and verse 12, 12వ వచనం. the method of learning. నేర్చుకునే విధానం ఏంటి అనేది అక్కడ Paul says, I know how to be abased, how to abound everywhere. పౌలు Yeah. ఇక్కడ దీన స్థితిలో ఉండ నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. In all things, అదే రీతిగా ప్రతి విషయంలోనూ he was instructed both to be full and to be hungry. అతను అన్ని కార్యంలోనూ కడుపు నిండి యుండుటకును ఆకలిగొని యుండుటకును అతను To నేర్చుకున్నాడు. abound and to suffer need. సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నానంటు. Without sufferings, there is no Christian life at all. మరి శ్రమలేమీ లేకుండా క్రైస్తవ జీవితం అనేది ఎంత మాత్రం ఉండదు. You have ups and downs. మీకు ఆ యొక్క పడిపోవడము లేవడం అనేది ఉంటనే ఉంది. When you fall down, మీరు పడిపోయినప్పుడు you have sorrow. మీకు దుఃఖం ఉంటుంది. God knows your sorrow. దేవునికి నీ దుఃఖము తెలుసు. Really, he wants to lift you up now. దేవుడు నిజంగా నిన్ను లేవనెత్తాలి అని అనుకుంటున్నాడు. When you meditate this word, నీవు ఈ వాక్యాన్ని when you ధ్యానిస్తున్నప్పుడు, digest this word, ఈ వాక్యాన్ని when you జీర్ణించుకుంటున్నప్పుడు, understand this word, దీన్ని అర్థం చేసుకుంటున్నావు, God will suddenly lift you up. దేవుడు నిశ్చయంగా నిన్ను లేవనెత్తుతాడు. Gradually, he gives you sufferings. After that, more sufferings. After that, more and more sufferings. క్రమక్రమంగా ఆయన నీకు కొంత శ్రమను, ఆ తర్వాత కొంత ఎక్కువ శ్రమను, ఆ తర్వాత మరి ఎక్కువ శ్రమనే అనుమతిస్తూ ఉంటాడు. Look at the life of Job. యోబు యొక్క జీవితం చూసినట్టయితే Some suffering. మొదట కొంత శ్రమ, He killed the animals మొట్టమొదటిగా ఆ పశువులను కోల్పోయాడు. and no fields at all. All the fields are gone. ఆ తర్వాత పొలములు ఏమీ లేవు, అతని పంటలు And లేవు. finally, no children. ఆ తర్వాత పిల్లలు లేరు. Gradually, he is facing more and more sufferings. క్రమక్రమంగా చూసినట్టయితే అతను మరి ఎక్కువ శ్రమలనే ఎదుర్కొంటూ వచ్చాడు. He is able to learn some lessons. ఆ రీతిగా అతను కొన్ని పాఠాలు నేర్చుకుంటూ God ఉన్నాడు. is teaching him lessons. దేవుడు అతనికి పాఠాలు God is నేర్పిస్తున్నాడు. teaching you lessons. దేవుడు నీకు పాఠాలు నేర్పిస్తున్నాడు. Don't be discouraged. నిరుత్సాహపడవద్దు. Sorry, I have fallen. అయ్యో నేను పడిపోయాను I didn't కదా. want to fall at all. నేను అసలు పడిపోవాలని అనేది ఇష్టమే లేదు నాకు. What is this? Is it all my strength? ఇదేనా నేను కలిగి ఉన్న బలం అంతా, నేను పడిపోయాను కదా. I am a praying woman. నేను ప్రార్థించే I am a వ్యక్తినే. praying girl. నేను ఒక ప్రార్థించే అమ్మాయినే. But how is it I have become like this? కానీ ఎందుకు నేను ఈ రీతిగా పడిపోయే స్థితికి వచ్చాను? Know that God is before you. అలా ఎంత మాత్రం అనుకోవద్దు. He దేవుడు wants to teach you. ఆయన నీకు కొన్ని నేర్పించాలని, Every time he wants to teach you. ప్రతి సమయంలో నీకు ఏదో ఒకటి నేర్పించాలని చూస్తున్నారు. When you go to the seashore, మీరు సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు there is border. The waves cannot come to you. అక్కడ ఒక హద్దు అనేది ఉంటుంది. అది హద్దు మీరి Boisterous. తరంగాలు మీ యొద్దకు రాలేవు. Boisterous waves are coming upon you. ఎంతో గొప్ప తరంగాలు పైకొచ్చినప్పటికీ And there is a border there. అక్కడ ఒక హద్దు అనేది ఉంటుంది. That proud wave stops there. ఆ యొక్క గర్వపు తరంగం అనేది అక్కడే ఆగిపోతుంది. You are standing there only. నీవు అక్కడే ఉంటావు. You are afraid that it may take you away. దాన్ని చూసినప్పుడు అమ్మో అంత
గొప్పగా That- ఉంది కదా అది that- నన్ను తీసుకెళ్తుంది అని భయపడతావు it cannot do anything. కానీ అది ఏమీ నిన్ను చేయలేదు. Goes back. అది కేవలం వెనక్కి వెళ్ళిపోతుంది. God can do anything. దేవుడు ఏదైనా చేయగలడు. The book of Job, యోబు గ్రంథము 38th chapter, 38వ అధ్యాయము 10th verse. 10వ వచనము. దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు ఇక్కడనే నీ తరంగముల పొంగు అనపబడననియు నేను చెప్పినప్పుడు నీవు ఉంటివా? God instructed the sea. దేవుడు సముద్రానికి అలాంటి నియమాలను ఇచ్చాడు. God is a master. దేవుడు యజమాని అయ్యున్నాడు, అధికారం Master trainer. ఆయన యజమానుడై నేర్పించే వ్యక్తిగా ఉన్నాడు. He always teaches you. అన్ని వేళలా నీకు నేర్పిస్తూ ఉంటాడు. When today also he is teaching you. ఈ రోజు కూడా ఆయన నీకు నేర్పిస్తూ ఉన్నాడు. He cannot leave you. ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. He cannot forsake ఆయన you. నిన్ను మరచిపోలేడు. 11th verse. 11వ వచనము. నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు ఇక్కడనే నీ తరంగముల పొంగు అనపబడననియు నేను చెప్పినప్పుడు నీవు ఉంటివా? Were you there when I was instructing the sea? నేను ఆ రీతిగా సముద్రానికి ఆజ్ఞాపించినప్పుడు నువ్వు ఉన్నావా? Let us always look at our promises which you have got in the beginning. కాబట్టి అన్ని వేళల ఆరంభం నుంచి దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాల వైపు మనం చూడాలి. The Christian life is a process. క్రైస్తవ జీవితం అనేది ఒక క్రమ పద్ధతి. Now you are under the process. నీవు ఈ సమయంలో ఆ పద్ధతి గుండా వెళ్తా ఉన్నావు. He is touching you now. ఆయన నిన్ను ముట్టుచున్నాడు. He wants to take away rebellious nature from you. నీలో నుండి తిరుగుబాటు స్వభావాన్ని తీసివేయాలనుకుంటున్నాడు. And do not disobey now. కాబట్టి అవిధేయులుగా ఈ సమయంలో ఉండవద్దు. Your faith must increase, not decrease. నీ విశ్వాసం అనేది అంతకంతకు వృద్ధి చెందాలే గాని తగ్గిపోకూడదు. We see daily trials. ప్రతి దినము శ్రమలను పరీక్షలను మనం చూస్తాము. The trials lifts us up. ఆ పరీక్షలు అనేవి మనల్ని లేవనెత్తుతాయి. Finally, Job could see God in his sufferings. అతను ఈ శ్రమల్లో యోబు చివరగా దేవుణ్ణి చూడగలిగాడు. Those sufferings led him to see God. ఆ శ్రమలన్నీ కూడా దేవుణ్ణి చూసే రీతిగా యోబును నడిపించాయి. All these sufferings will lead you to see God with your eyes. మరి నీ జీవితంలో వస్తున్న ఈ శ్రమలన్నీ కూడా నీ కళ్ళతో నువ్వు దేవుణ్ణి చూసే రీతిగా తీసుకెళ్తాయి. The same book of Job's 42nd chapter యోబు గ్రంథము 42వ అధ్యాయము and verse 5. 5వ వచనంలో చూసినట్టయితే వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. That experience God wants to give you. ఆ అనుభవం దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. You have heard the gospel, నీవు దేవుని గూర్చిన వార్త విన్నావు, but He wants to speak to you personally now. కానీ ఈ సమయంలో వ్యక్తిగతంగా ఆయన నీతో మాట్లాడాలి అని అనుకుంటున్నాడు. You have many stories of faith, నీకు ఎన్నో విశ్వాస చరిత్రలు అవి తెలుసు, but finally He wants to give you practically. కానీ చివరిగా ఆయన నీవు అవి కలిగి ఉండాలి అనుభవపూర్వకంగా అని కోరుతున్నాడు. And Paul says, God shall supply all the needs of your, పౌలు సమస్తమును కూడా దేవుడు అనుగ్రహిస్తాడు అని చెప్తున్నాడు. and according to the riches in glory by Jesus Christ. యేసులో ఉన్నటువంటి మహదైశ్వర్యమును బట్టి మీ ప్రతి అవసరత తీర్చబడుతుంది. 1 Samuel, మొదటి సమూయేలు we గ్రంథం. see David here. ఇక్కడ దావీదును మనం చూస్తున్నాము. God taught him faith. దేవుడు అతనికి విశ్వాసం నేర్పిస్తూ ఉన్నాడు. What he was telling Saul, అతను సౌలుతో ఏమని చెప్తా ఉన్నాడు? I have faced a bear. అతడు దావీదు రాజైన సౌలుతో నేను ఎలుగుబంటిని ఎదుర్కొన్నాను And he was telling Saul ఆ రీతిగా రాజుగా ఉన్న సౌలుతో చెప్తూ ఉన్నాడు. his experience. అతని అనుభవాన్ని పంచుకుంటున్నాడు అక్కడ. The paw of bear, ఎలుగుబంటి పంజా నుండి I have got back the lamb. నేను ఆ గొర్రె పిల్లను విడిపించగలిగాను అని చెప్పాడు. And also from the paw of lion, అదే రీతిగా సింహపు పంజా నుండి I could deliver the lamb. ఆ యొక్క గొర్రె పిల్లను విడిపించగలిగాను సింహం Now నుండి. I will deliver the people of Israel from the hand of Goliath. అదే రీతిగా మరి ఈ సమయంలో గొల్యాతు చేతి నుండి నేను ఇశ్రాయేలీయులను విడిపిస్తాను. 1 Samuel 17th chapter మొదటి సమూయేలు 17వ అధ్యాయము and verse 37. 37వ వచనము. Gradually God was teaching him faith. క్రమక్రమంగా దావీదుకు దేవుడు విశ్వాసం నేర్పించుకుంటూ వచ్చాడు. We see in his words, అతని మాటల్లో మనం అది చూడగలుగుతాము. David by faith he said to Saul, విశ్వాసము ద్వారా
ఆ యొక్క సౌలుతో Read that. దావీదు చెప్తూ ఉన్నాడు. 37. 37వ వచనము. సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పెను. Yeah, you must have that faith. నీవు ఆ విశ్వాసం కలిగి ఉండాలి. God increased the faith in David. దావీదులో దేవుడు విశ్వాసాన్ని వృద్ధి చేసుకుంటూ వచ్చాడు. He taught many lessons practically. అతను అనుభవపూర్వకంగా ఎన్నో పాఠాలు దేవుడు God wants to teach you many lessons. దేవుడు అదే రీతిగా నీకు ఎన్నో పాఠాలు నేర్పించాలి. Let's turn to book of Haggai, హగ్గయి గ్రంథం చూసినాను. 2nd chapter 2వ అధ్యాయము and verse 8. 8వ వచనం. Now we don't see any sources to meet our needs, but when we see the word of God, we have sources from the Bible. ఈ సమయంలో మరి మనకి ఎలాంటి ఆ యొక్క వనరులు కనబడడం లేదు, కానీ How can you meet that problem or this problem? We think. Haggai, హగ్గయి 2nd chapter 2వ అధ్యాయము and verse 8. 8వ వచనము. God says here, దేవుడు ఇక్కడ వెండి నాది బంగారు నాది ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. believe that word. ఆ మాటను నమ్మండి. Silver is mine వెండి నాది, and gold is mine. బంగారు నాది. And 9th verse. 9వ వచనం. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. Do you believe that word? ఈ మాటను నమ్మండి. Everything depends upon believing in the word of God. దేవుని మాట యందు నమ్మిక ఉంచడం మీదనే సమస్తం ఆధారపడి ఉంటుంది. We are seeing David's faith. మనము దావీదు విశ్వాసాన్ని చూసాము. Psalm 4 కీర్తనలు 4వలో and verse 1. మొదటి వచనం. నా నీతికి ఆధారమగు దేవా, Yeah. నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. Yeah. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే, నన్ను కరుణించిన ప్రార్థనను అంగీకరించుము. You have enlarged my coasts. నీవు ఇరుకులో నాకు విశాలతను కలగజేశావు. That what we must utter with our mouth. ఆ మాటలను నీవు నీ నోటితో ఉచ్చరించాలి. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే. He will give you enlargement. ఆయన నీకు విశాలతనిస్తాడు. The sufferings of David made him to see all these things happen literally. దావీదు యొక్క శ్రమలన్నీ కూడా ఇవన్నీ జరగడానికి ఎంతగానో అవి సహాయం చేశాయి. God enlarged the faith of David. దేవుడు దావీదు యొక్క విశ్వాసాన్ని వృద్ధి He పొందించాడు. will make you to enlarge yourself. అదే రీతిగా ఆయన నీవు కూడా విశాలత పొందుకోవాలి అనే ఆశతో ఉన్నాడు. He will enlarge your faith. ఆయన నీ విశ్వాసాన్ని He విశాలపరుస్తాడు. will enlarge your strength. ఆయన నీ శక్తిని నీ బలమును He విశాలపరుస్తాడు. will enlarge your coasts. నీ యొక్క సరిహద్దులను He విశాలపరుస్తాడు. will enlarge everything. సమస్తాన్ని విశాలపరుస్తాడు. Learn to obey God. దేవునికి విధేయత చూపించడము నేర్చుకో. He will give you power to endure sufferings. ఆయనే నీవు శ్రమను సహించేటువంటి Only when you శక్తినిస్తాడు. endure sufferings with happiness, నీవు సంతోషంతో అట్టి శ్రమలను అనుభవించగలుగుతావు. అప్పుడు you will be blessed. అప్పుడు నీవు ధన్యుడవుగా ఆశీర్వదింపబడతావు.